రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో జ్ఞానేశ్వరి మిస్ అయ్యి ఈ రోజుకి 7 రోజులు అవుతుంది. సరిగ్గా ఇదే రోజు జాహ్నవితో పాటు వారి కుటుంబ సభ్యులు పెంచుకుంటున్న ఒక పెంపుడు కుక్క మిస్ అయ్యి ఇప్పటి వరకు ఆచూకీ తెలియలేదు. అయితే 3 రోజుల తర్వాత ఒక కుక్క బయటకు వచ్చింది. ఆ పెంపుడు కుక్క మొత్తానికి అడవిలో నుంచి బయటకు వచ్చింది. తీరా ఈ రోజు చూస్తే ఒక క్లూ దాని ద్వారా తెలుస్తుంది, ఆచూకీ తెలుస్తుంది అనుకునే లోపు ఆ కుక్క కూడా ఈరోజు ప్రాణాలు విడిచింది. అయితే ఈ కేసుకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆ ఊర్లో ఉన్న ముగ్గురు ఎవరైనా ఆమెని కిడ్నాప్ చేశారా, లేదంటే జీడి గింజలు ఏరుకోవడానికి వచ్చిన ఆ పర్సన్స్ ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదంటే ఒడిశా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కిడ్నాప్ చేశారా? సో అడవి మొత్తం కూడా గాలించారు. పోలీసుల బృందాలు మొత్తం కూడా అడవి అంతా కూడా చెల్లెటి పట్టినా కానీ ఎక్కడ చిన్న ఆచూకీ కూడా తెలియలేదు. ప్రతి ఒక్కరు కూడా మీరు నేను చూస్తున్నటువంటి 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా జాహ్నవి ఎలా అయినా సరే ప్రాణాలతో బ్రతకాలి అంటూ కూడా దేవుణ్ణి కోరుకుంటారు. రైట్, మొత్తానికి ఈ రోజైతే ఏదైతే పెంపుడు కుక్క ఉందో అది చనిపోవడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి గత కొన్ని రోజుల నుంచి ఎంతో బాధని అనుభవిస్తూ జాహ్నవికి సంబంధించిన తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరైతే ఉన్నారో భవాని ప్రస్తుతం మనతో పాటు లైన్ లో ఉన్నారు. మాట్లాడడానికి ఒకసారి ఆమెతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. చెప్పండి సార్. అమ్మ ఏంటి అసలు మీకు ఎవరిపైన అనుమానాలు ఉన్నాయా? ఎప్పటి నుంచో కూడా పోలీసులు కూడా మిమ్మల్ని ఈ రకంగానే అడుగుతున్నారు. అంటే అడవి మొత్తం కూడా గాలించారు పోలీసులు, ఎంత గాలించినా చిన్న ఆచూకీ కూడా లభించలేదు. ఇక ఎవరైనా కిడ్నాప్ చేసైనా ఉండాలి, లేదంటే ఇంతకుముందు మీరు ఎవరితోనో గొడవలు కొన్ని జరిగాయో, సో వారి దగ్గర నుంచి ఏదైనా ఒక మిస్టేక్ జరిగి ఉండాలి. అసలు మీరు ఏం చెప్తారు? ఇప్పటి వరకు మీరు పోలీసుల్ని డిమాండ్ చేస్తున్నారా ఆచూకీ తెలియడం కోసం? మీరేం చెప్తారు? చేస్తున్నాను సార్. పోలీసులు కూడా బాగానే గట్టిగానే సపోర్ట్ చేస్తున్నారు, అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తున్నారు సార్. ఇన్ని రోజులు ఏంటంటే కుక్క ఏదైతే ఉందో తను జాడ చెప్తుంది కదా, తను తీసుకెళ్తుంది కదా అన్న చిన్న ఆశ ఉండేది సార్. ఈరోజు ఏంటంటే ఆశ కూడా మేము నిరాశ అయిపోయింది సార్. దానివల్ల కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది సార్. కానీ ఏంటంటే కుక్క ఏదో చెప్పాలని ప్రయత్నించింది సార్. కాకపోతే దానికి మాటలు రాక, దాని మాటలు మనకు అర్థం కాక, మన మాటలు దానికి అర్థం కాక మొత్తానికి అదైతే దూరం అయిపోయింది సార్. కానీ మా పాప ఎలా ఉంది? ఇంతకుముందు ఒక్క విషయం ఇంతకు ముందు కుక్క మీతో ఎలా ఉండేది? మిస్ అవ్వక ముందు మీతో కుక్క ఎలా ఉండేది? మీరు దానికి ఆహారం పెట్టేవారా? అది మీతో కొంచెం ప్రేమగానే ఉండేదా? అందరి దగ్గరకు వచ్చేదా? ఎవరైతే అలవాటు వాళ్ళ దగ్గరే, ఎవరైతే మేమే అలవాటు సార్. బయట వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండదు. నేను కూర్చోమంటే కూర్చుండేది, ఎలా రా అంటే వచ్చేది, పిలిస్తే వచ్చి ఎంత దూరానన్నా పలికేది. మా పాప తిని పప్పులు పట్టుకెళ్ళి పెట్టినా చేతులతో పెట్టి సార్ అయినా తినేది. కుక్క పడుకున్నప్పుడు దాని మీద కూర్చుంది, అలవాటే సార్. కుక్క పడుకున్నప్పుడు ఆ కుక్క పిల్లవాడిని కూర్చుండే సార్ మా అమ్మే. నైట్ టైం పడుకునేటప్పుడైనా సరే మంచం మీద పాపని ఇస్తే మంచం కింద కుక్క పడుకుండే సార్. అలాంటిది ఇప్పుడు ఏం జరిగిందో ఏమో తెలియదు సార్. పాప మిస్ అయింది, కుక్క చనిపోయింది సార్. కుక్క ఎప్పుడైనా పాప మీద అరవడం కానీ, ఎప్పుడైనా దాడి చేసే ప్రయత్నం కానీ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, చిన్నపిల్లల పైన ఎక్కువ కుక్కలు ఎగబడతా ఉన్నాయి. అటువంటిది ఏమైనా జరిగిందా? మీరు ఎప్పుడైనా చూసారా? ఏమైనా జరుగుంటే అంత ధైర్యంగా మేము వదిలేం కదా సార్ పాపని. ఇది వరకు కుక్క అటాక్ కానీ, ఈ తోటలో భయాలు కానీ, మేము ఎక్కడ ఉన్నామో మా చుట్టుపక్కల ప్రదేశంలో కానీ ఇలాంటి భయాలు కానీ ఏమీ లేదు సార్. ఫస్ట్ టైం ఇది జరగడం సార్. ఎప్పట్లోనే ఉంటుంది కదా అన్న ఒక ఆలోచన వల్ల ఇదంతా జరిగింది. అమ్మ, మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఇల్లు కొంచెం ఒక పొలం లాంటిది కాబట్టి, అది పామాయిల్ తోట కాబట్టి కొంచెం లోపలికి ఉంటుంది. అంటే వేరే ఇతర నివాసాలు ఉండే ఆ ఇళ్ళకి మీ ఇల్లు ఎంత దూరం ఉంటుంది సుమారుగా?
ఆ తోట నుంచి ఆ విలేజ్ వరకు వెళ్ళడానికి మెయిన్ రోడ్ వరకు అనుకోవచ్చు, అక్కడ వరకు ఎంత దూరం ఉంటుంది? మెయిన్ రోడ్లో రాజుగారి ఇల్లు ఉన్నాయి సార్. దాదాపు ఎంతో దూరం ఉంది సార్, ఒక 1/2 కిలోమీటర్ ఉండొచ్చేమో. వాళ్ళకి మాకు పెద్ద అటాచ్మెంట్ ఉంది. వాళ్ళు రాజులు సార్. ఊరైతే కొంచెం 1 కిలోమీటర్ దూరం ఉంటుంది సార్. ఓకే, రైట్. మీరు ఉంటున్న ఏరియాకి దగ్గరలో ఎప్పుడైనా సరే కొంతమంది వ్యక్తులు తాగడం కానీ, అల్లర్లు చేసుకోవడం కానీ, గొడవ పడడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతాయా? తాగి కొంతమంది నైట్ టైంలో వేషాలు వేస్తూ ఉంటారు, అట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా అక్కడ? ఊళ్ళో అలాంటివి ఏం జరగలేదు సార్. ఇప్పుడు మాకు తెలిసినంత వరకు ఊళ్ళో ఏం అలాంటివి జరగలేదు. ఒకవేళ జరిగినా సరే మా దగ్గరకు వచ్చి అంత మమ్మల్ని భయపెట్టి అలా చేసుకోలే. మా తోటలోకి వచ్చి అంత ఇదిలే ఇప్పటి వరకు జరగలేదు సార్. ఊళ్ళో ఎప్పుడు కూడా అటువంటిది లేదు. మీ పొలంలోకి లోపలికి వచ్చి ఎవరు కూడా మేము ఈ రకంగా ఇబ్బంది పెట్టింది లేదు. ఇలా జరగడం కూడా ఫస్ట్ టైం సార్ మా చుట్టుపక్కల ఏరియాలో మాత్రం. సో ఇప్పుడు బయటికి ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందో ఆ ఫుటేజ్ లో మీరు పాపను చూసినట్టుగా ఉంది. మీరు కొన్ని మీడియా ఛానల్స్ తో మాట్లాడుతున్నప్పుడు పాప నా దగ్గర లేదండి, పాప మా ఆయన దగ్గర ఉందని నేను అనుకున్నానని చెప్తున్నారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ లో మాత్రం ఆయన వచ్చి దించి వెళ్ళడం, మీరు అక్కడ చిన్న పాపను ఎత్తుకోవడం ఇదంతా కూడా ఉంది. అది కొంచెం అర్థం కావట్లేదు. ఏంటి అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తారు, ఎందుకంటే మీ పైన కూడా కొంచెం అనుమానం వ్యక్తం చేస్తున్నారు చాలా మంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది సీసీ ఫుటేజ్ మీకు ఏదైతే వచ్చిందో అది రాంగ్ సార్. రాంగ్గా పెట్టారు. అది ఏం జరిగిందంటే శనివారం ఉదయం పాప మాతోనే ఉంది సార్. 11 టయానికి టైం అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు సార్. మా ఆయన గారికి తోటలో గుమస్తా ఫోన్ చేశారు సార్, వాటర్ బాటిల్ తెయ్యి కరెంట్ డిపార్ట్మెంట్లో వచ్చారని చెప్తే వెళ్ళాడు సార్. ముందుకు వెళ్ళడంతో వెనకాల పాప కూడా పరిగెట్టింది సార్. పాప కూడా కుక్కలు కూడా వెళ్ళిపోతే ఆ పాపని ఎత్తుకొని తీసుకెళ్ళిపోయాడు సార్. నడిచి వెళ్ళారు ఫస్ట్. మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చే టైంకి నేను మా చిన్నమ్మాయికి స్నానం చేపిస్తున్నాను సార్. చిన్నమ్మాయికి స్నానం చేపిస్తే వచ్చి పక్కన నుంచో పెట్టాడు సార్. పాపని చూడు తోటలో పని ఉంది అన్నాడు. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 2 అడుగులు ముందుకు వెళ్ళింది సార్. మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి అక్కడే నుంచో పెట్టాడు. ఇంకా నాన్న వెళ్ళిపోయాడు సార్, బండి మీద వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి కూడా అంత ఆ టైంకి రెండోసారి వచ్చి నుంచోబెట్టే టైంకి నేను స్నానం చేయించేసాను సార్. స్నానం చేయించేసి నుంచున్నాను సార్. నుంచున్న తర్వాత ఈ అమ్మాయి ఏడుస్తుంది. ఏడుస్తే మీరు చూడొచ్చు సార్, అమ్మాయి చేయి పట్టుకున్నట్టు మీకు కనిపిస్తుంది. పట్టుకున్న టైంలోనే ఈ చిన్న అమ్మాయి ఆడడం వల్ల పెద్ద అమ్మాయి ఆడడం వల్ల ఇద్దరు ఒకే టైంలో ఆడడం వల్ల పెద్ద అమ్మాయి ఎప్పట్లానే ఇక్కడే కదా ఆడుకుంటుంది, లేదంటే వాళ్ళ నాన్న దగ్గర ఉంటుంది. ఎప్పుడూ సార్ నా దగ్గర ఉండదు, వాళ్ళ నాన్న దగ్గరే ఉంటుంది. ఇంకా ఇక్కడే కదా ఈ చెట్టు దగ్గర చుట్టూ కదా ఆడుకుంటుంది, దాని కూడా కుక్క ఉంది కదా అని అనుకున్నాను సార్. అనుకోవడం వల్ల నేను ఏడిస్తే ఏడలే అని లోనికి వెళ్ళాను. కొంతసేపు ఏడుస్తుంది సార్, ఎక్కువసేపు ఆడదు, కొంతసేపు ఏడుస్తుంది. మళ్ళీ ఆ చెట్ల దగ్గర తన ఆట వస్తువులు ఉన్నాయి, వాటితోనే ఆడుకుంటాం. ఇంకా అలాగే ఉంటుంది కదా అని లోనికి మా చిన్న అమ్మాయిని తీసుకెళ్ళి దానికి డ్రెస్సింగ్ చేసి పాలు పట్టి మళ్ళీ బయటకు ఒకసారి వచ్చి చూసాను సార్. వచ్చి చూస్తే పాప లేదు. ఎదరికెళ్ళి ఏమైనా ఆడుకుంటుందో లేదంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయిందన్న మళ్ళీ అనుకొని మళ్ళీ లోనికి మా చిన్నమ్మాయి అడ్డం వల్ల వెళ్ళిపోయింది సార్ లోనికి. మళ్ళీ అలా కొంతసేపు గ్యాప్ వచ్చింది సార్. ఎగ్జాక్ట్గా టైం అంటూ నాకు తెలియదు. వేరొక ఆయన కొండంట వెళ్తుంటే ఆయనకి మా పాపన మాకు ఒక పిల్ల కనిపించింది అంత. కనిపిస్తే మా పాప దగ్గరికి ఎక్కడైతే ఎగ్జాక్ట్ గా ఒక వ్యక్తికి కనిపించిందో ఆ వ్యక్తి చూసిన ఆ ప్లేస్ నుంచి మీ ఇంటికి ఎంత దూరం, ఎంత ఉంటుంది సార్? ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం ఉండొచ్చు? ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం ఉండొచ్చు? 200 మీటర్లు ఉంటుందండి సార్. ఓకే, మీ హస్బెండ్ నేను ఒక ప్రముఖ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ముందు 1 కిలోమీటర్ అన్నారు, దాని తర్వాత 500 మీటర్లు అన్నారు, ఇప్పుడు మీరు 200 మీటర్లు అంటున్నారు సార్. అంత దూరం. ఓకే, ఊర్లోకి 1 కిలోమీటర్ ఉంటుందా? అవును సార్. సో ఎగ్జాక్ట్ గా ఆ వ్యక్తి చూసిన దగ్గరికి మీ ఇంటికి 200 మీటర్లు. కానీ మీ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంత ఆ రేంజ్ వరకు లేదు, అది లేదు సార్. ఒకసారి కొంచెం వరకు వచ్చి దాని తర్వాత మిస్ అయిపోయింది. ఒరిజినల్ వీడియో, ఒరిజినల్ సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో మీకు క్లారిటీ వస్తుంది సార్. సో ఒరిజినల్ ఇప్పటి వరకు మేము చూస్తుంది ఒరిజినల్ కాదు. అది ఒరిజినలే కానీ సార్
అది తికమక పెట్టారు సార్, పైది కిందది కిందది పైది వెళ్తుంది వస్తున్నట్టుగా వస్తుంది వెళ్తున్నట్టుగా పెట్టారు సార్. అవును. ఇప్పుడు ఆ ఫుటేజ్ చూస్తే అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. బండి పైన పాపని తీసుకుని వెళ్తుంది వాళ్ళ తండ్రి స్నేహితుడు అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అవును కాదు సార్, ఎవరైతే బండి డ్రైవింగ్ చేస్తున్నారో ఆయన తోటలో గుమస్తా గారు సార్, వెనకాల ఏదైతే ఉన్నారో ఆయన మా ఆయన గారు. అక్కడి నుంచి తీసుకొచ్చి నాకు అప్ చెప్పేటప్పుడు సార్ ఆ వీడియో. ఇది ఫస్ట్ ఎలక్ట్రికల్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి వస్తున్నప్పుడు అది వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు పాపంగా పరిగెట్టినట్టు చూపించారు సార్. కాదు సార్, అది ముందు మా ఆయన వెళ్ళాడు సార్, కొంచెం దూరం మా ఇంటి దగ్గరలోనే ముందు వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్తే పాపను ఎత్తుకొని తీసుకెళ్ళిపోయాడు సార్. సో ఆ ముందు రోజు కానీ ఒక 2 రోజుల ముందు కానీ ఆ రోజు కానీ అంటే మీ తోటలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా? కొంచెం అనుమానంగా ఎప్పుడు చూడని ఫేస్లు మీరు చూసారా? ఇక్కడ పని ఏంటని అలాంటి అడగడం కానీ అలాంటి ఏమైనా చేశారా? లేదు సార్, ఎవరు రారా సహజంగా లోపలికి? ఎవరు రారు సార్. రెడ్లు అంటే మా ఓనర్ గారికి భయపడి మా తోటలోకి ఎవరు రారు సార్. మీ ఓనర్ గారు కొంచెం స్ట్రిక్ట్. ఎవరైనా వచ్చారంటే తోటకి సంబంధించిన పనులు చేయడానికి, అంటే కూలీలు కానీ లేదంటే అలా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళే వస్తారు సార్. కొత్త వ్యక్తులు వచ్చారంటే ఛాన్స్ లేదు సార్. అవును సార్. రైట్. సహజంగా ఇటువంటి పొలాల్లోకి ఎక్కువగా కోతులు వస్తూ ఉంటాయి, మీకు తెలుసు కదా. కోతులు చిన్నపిల్లల్ని కనిపిస్తే కొంచెం అవి అల్లరి చేస్తూ ఉంటాయి, ఎత్తుకుని వెళ్తూ ఉంటాయి. సో అంటే ఇప్పుడు ఈ మిస్సింగ్ దాని గురించి కాదు కానీ ముందు ఎప్పుడైనా కోతులు మీరు మీ పొలాలని దాడి చేయడం అట్లాంటివి ఏమన్నా జరిగాయా? లేదు సార్, అలాంటివి ఏం. అసలు కోతి కాదే, చిన్న పాము అయినా సరే మా ఇంటికి వచ్చినా సరే అంత అటాక్. అప్పుడు అలాంటి భయం ఏమి లేదు సార్. చిన్న కోతి కాదు, చిన్నది ఏదైనా జంతువులు వచ్చి అటాక్ చేస్తుందన్న మాటలేదు సార్. అలాంటివి ఏమైనా భయాలు ఉంటే పాపని అంత ధైర్యంగా మేము వదలం సార్. రోజు ఉదయం లెగిస్తున్నంత వరకు సాయంత్రం పడుకునేంత వరకు ఇంకా అదే జరుగుతుంది సార్. అక్కడే ఆడుకోవడం, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ నేను వెళ్ళడం, మళ్ళీ దాన్ని రావడం, అదే జరుగుతుంది సార్. ఎప్పట్లానే కదా ఉంటుంది అని అనుకున్నాను సార్. రైట్ అమ్మ, ఒక విషయం చెప్పండి. మీ యజమాని పర్మిషన్ లేకుండా లోపలికి ఎవరు రారు. ఒకవేళ వచ్చినా మీకు కంపల్సరిగా తెలుస్తుంది. అవును సార్. ఇప్పుడు ఏదైతే కరెక్ట్ గా ఫెన్సింగ్ దగ్గర కనిపించారో ఆ ఫెన్సింగ్ ఎక్కడ ఉంది? ఎండింగ్ లో ఉందా? మీరు పనిచేస్తున్న పొలానికి మధ్యలో ఉందా? మధ్యలో కాదు సార్, చుట్టూ మొత్తం పించింగ్లా ఉంటుంది సార్. అది నేను ఎగ్జాక్ట్గా దూరం అంటూ ఇంతే పర్టికులర్గా ఇంత దూరం ఉందని చెప్పలేను సార్. నా అంచనా ప్రకారం చెప్తున్నాను సార్. నేను కొండవారిని ఉంటుంది సార్. ఎవరైతే చూసారన్నారో అది కొండవారిని సార్. ఆ చూసిన వ్యక్తి ఫెన్సింగ్ బయట చూసాడా లోపల చూసాడా? లోపడేమో మీ పొలం, మీ పర్మిషన్ లేకుండా లోపలికి రావడానికి లేదు. బయట అయితే వాళ్ళ ఇష్టం, వాళ్ళు తిరుగుతారు కాబట్టి. మా పర్మిషన్ లేకుండా అంటే సార్, మన చుట్టుపక్కల ఏరియాలో మనకి వస్తే మనకు కనిపిస్తారు సార్. అక్కడ ఎక్కడేం జరిగినా నేను ఎక్కడికి వెళ్ళను సార్. తోట అన్నమాట, కానీ తోటలో తిరగను. ఓన్లీ పిల్లలు చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉంటాను సార్. మరి ఎవరైనా లోన్కి వచ్చి పాపని తీసుకెళ్లారా లేదా పాప బయటికి వెళ్ళింది అన్నది తెలియలేదు. అతనైతే పాపన కుక్క మా పింఛింగ్ లోనే ఉందండి సార్. దగ్గరికి వస్తుంటే కుక్క అరడంతో వెళ్ళిపోయాడు సార్ ఊళ్ళోకి. అతను వెళ్ళిపోయినాడు డైరెక్ట్గా నాతో వచ్చి నాతో చెప్తే సరిపోను సార్. నా దగ్గరికి రాలేదు సార్. డైరెక్ట్గా ఊళ్ళోకి వెళ్ళి వేరే ఒక అన్నీతో చెప్తే అవన్నీ వచ్చి నాతో చెప్పాడు సార్. అప్పటి వరకు కూడా నాకు పాప ఆడుకుంటుందన్న భ్రమలోనే ఉన్నాను. మీ ఇంటికి ముగ్గురు వచ్చారా, ఒక అతను వచ్చాడా చెప్పడానికి పాప మిస్ అయిందని? ఒక అబ్బాయి, ముగ్గురు అబ్బాయిలు సార్. అంటే కొంచెం పెద్దోళ్ళు ఏం కాదు, కొంచెం వయసులో ఉన్నాం. ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి వాళ్ళకి? 20 నుంచి 25 లోపల ఉంటుంది. ఓకే, 20 నుంచి. ఇప్పుడు పెద్ద అతనిది ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? చూసిన అతనికా సార్, చూసిన అతనికి దాదాపుగా 50 ఉండొచ్చు సార్. 50. అతను ఏంటి అసలు? అతనికి పెళ్లి జరిగిందా? అతనికి కుటుంబం ఉందా ఊర్లో? అతను మతి స్థిమితం లేదు, సరిగ్గా మాట్లాడట్లేడు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. లేదు సార్, మనకు అవన్నీ తెలీదు. అలా చూసారంట, వేరే ఒక అన్నితో చెప్పారంట. అవన్నీ నాతో వచ్చి చెప్తే మేము అప్పుడు భయపడి స్టార్ట్ చేసాం సార్ వెతకడం. అతని ఊర్లో వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. మీరు ఈ గ్రామానికి కొత్త అమ్మ? కొత్త మీరు? మీ హస్బెండ్ ఉన్నారు కానీ మీరు కొత్త? అవును సార్.
అంటే ఇప్పుడు ఆ వ్యక్తి పైన మీకు ఏమైనా అనుమానం ఉందా? అనుమానం అంటే సార్ అనుమానం పడడానికి పడపోవడానికి ఏమీ లేదు సార్. అర్థం కావట్లేదు నాకు. అనుమానం అంటే ఇప్పుడు చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చివరిసారిగా ఆ వ్యక్తే. అవును సార్. అంటే ఒక డౌట్ సార్, ఒకవేళ నిజంగా ఆయన చూసుంటే గనక డైరెక్ట్గా వచ్చి నాతోనే చెప్పొచ్చు కదా, ఊళ్ళోకి వెళ్ళి చెప్పి అంత అవసరం ఏముంది? లేదంటే ఒకవేళ తనకి మైండ్ సరిగ్గా పనిచేయలేదు ఏదేదో అంటున్నారో అదే నిజమైతే వేరొక అన్నీ వచ్చి ఏదైతే చూసారో ఆ 10 నిమిషాల గ్యాప్లోనే పాప ఏమైపోద్దన్న చిన్న అనుమానం సార్. ఓకే, మొత్తం ఒక 10-15 నిమిషాలు అటు ఇటుగా 20 నిమిషాల్లో పాప జరిగిపోయింది. ఆ వ్యక్తి పైన పోలీసులు మరి ఏమన్నా అదుపులోకి తీసుకుని ఆ వ్యక్తితోని మాట్లాడడం విచారించడం జరిగాయా? తర్వాత పోలీసులు మీతో ఏం చెప్పారు? మీతో అతన్ని విచారించిన తర్వాత మీతో ఏమన్నా మాట్లాడారా? ఇంకా ఏం చెప్పలేదు సార్. విచారిస్తున్నారు ఒకరిని మొత్తం ఊర్లో చూసిన వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ ఫోన్ మాట్లాడిన కాల్స్ ట్రాకర్ని మొత్తం చేస్తున్నారు సార్. మరి ఇంకా ఏం ఆచూకీ తెలియలేదు. మనం ఇంకా ఏం చెప్పడానికి లేదు సార్. మనం నార్మల్గా మీ పొలంలో మీరే పని చేస్తూ ఉంటారు, అట్లా కాకుండా చుట్టుపక్కల పొలాల దగ్గర ఎవరైనా ఇతర వేరే ప్రాంతాల రాష్ట్రాలకు సంబంధించిన వారు వచ్చి ఎవరైనా పని చేస్తూ ఉంటారా మీకు తెలిసి? అలాగా ఇప్పుడు జీడి గింజలో ఏరుకునే వాళ్ళు ఎవరో అని చెప్పి వచ్చేవారు సార్. చింతపల్లి సైడ్ వాళ్ళు వచ్చేవారు సార్. అదైనా మా తోటలో కాదు సార్, మా రెడ్లకి సంబంధించిన వాళ్ళే వేరొక తోటలో సార్ పక్కన. మా తోటలో అయితే రాలేదు. మా తోటలో రావడానికి పామేల తోట సార్, వేరే తోటల్లో జీడి మామిడి తోటలు సార్. అక్కడ చేయడానికి వచ్చే వాళ్ళు ఉంటాం. మరి వాళ్ళు ఎలా ఉంటారో ఏంటి అనేది మా ఇంటి వరకు ఎప్పుడు రాలేదు సార్, నాకు ఎవరో తెలియదు. అమ్మా ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఫెన్సింగ్ దగ్గర, ఆ వ్యక్తి లోపలికి రావడానికి దారి ఏదన్నా లేదా? అంటే ఓపెన్ గా దారి ఉండదా? మీరు క్లోజ్ చేస్తారా, తాళం వేస్తారా? దారి కాదు సార్, పించింగ్ సార్. అంటే ఊసలతో చిన్న చిన్న అర్థమైంది, కంచె. కంచె లాంటి వెళ్ళిపోవచ్చు సార్. మళ్ళాంటి తెలిసిన వాళ్ళం అయితే కింద నుంచి దూరైనా వెళ్ళిపోవచ్చు. మహా అయితే ఎంతకొకసారి ఎంతకొక రాయిచ్చి కొడితే అక్కడే పడుకుంటుంది, పిల్లల్ని తీసుకోవచ్చు. కానీ మరి అతను అసలు ఏంటి, అదే జరిగిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అన్న ఒకదాని తర్వాత ఒకటి అనుమానం వస్తుంది సార్. ఓకే, అసలు ఏం అర్థం కావట్లేదు. 20 నిమిషాలు అసలు ఏం జరిగింది అనేది పోలీసులకి అంతు చిక్కట్లా, మీకు అంతు చిక్కట్లా, ఎవరికి కూడా అర్థం కావట్లా. ఎవరి మీద అనుమానం పడతామని మీరేం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఏంటంటే సార్, ఎలాగైనా చేసి మా పాపని మాకు అప్పు చెప్తారని పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉందో ఇంకా మరీ అంత కాస్త ముందుకు తీసుకెళ్ళి మా పాపని మాకు అప్పు చెప్తారని అనుకుంటున్నాం. అక్కడ అంతా జంతువులు కానీ క్రూర మృగాలు కానీ ఉండే ఛాన్సెస్ కూడా లేవు, మీరే చెప్తున్నారు. ఉన్నా సరే ఒకవేళ మీరు అన్నట్టుగానే జంతువులు ఏమైనా అటాక్ చేసాయి అనుకుంటే అట్లీస్ట్ చిన్న బ్లడ్ చుక్కైనా, తన కాళ్ళ పట్టీలు ఉన్నాయి, దాని ఒంటిమెంట్ డ్రెస్ ఉంది, అవైనా మనకి చిన్న ముక్కైనా కనిపిస్తాయి సార్. ఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో కొండ మొత్తం ఎదిగేసారు, కొండ అవతల దిగారని కానీ ఎక్కడ కనిపించలేదు. కుక్క వచ్చిన తర్వాత మీ పైన దాడి చేసింది కదా? దాడి చేసిందంటే సార్ అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మీ సిచ్యువేషన్ నాకు అర్థం అవుతుంది. మీరు కొంచెం నీరసంగా కనిపిస్తా ఉన్నారు. ఓకే, వచ్చి అంటే మీ ఓకే తర్వాత కుక్క వచ్చేసింది కదా, పాపని కూడా వదిలేశారు. ఎక్కడైనా వదిలేసి ఉంటారు, ఇంత విచారణలో భయపడి వదిలేసి ఉంటారు. కుక్కను పడేసుకుంటే పాప దగ్గర తీసుకెళ్తుందన్న ఆనందం తట్టుకోలేక పాప కుక్క దగ్గరికి వెళ్ళాను సార్. కుక్క దగ్గరికి వెళ్ళి అలా కూర్చుని పోయిన కేకలు వేసుకుంటాను. నా కేకలకి మరి దాన్ని కొడుతున్నాను అనుకుందో ఏమన్నా అనుకుందో మరి కరిసేసి వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా ఆయనగారు ముందు పరిగెడితే వెనకాల డిపార్ట్మెంట్ వెళ్ళింది సార్. మా ఆయనగారి మీద కూడా తిరిగి కరడానికి ప్రయత్నించిందంట. అంటే భయపడ్డా సార్, కుక్క అయితే భయపడ్డదే డిస్టర్బ్ అయింది సార్. ఎవరో అటాక్ చేసి ఉంటారు, భయపడ్డా సార్ కుక్క అయితే. ఇది వరకు ఉన్నట్టు లేదు సార్ ఆ రోజు అయితే. కానీ మ్యాక్సిమం అది ఏదో చెప్పడానికి ట్రై చేసింది సార్.
బాగుండేది సార్. 3 రోజుల నుంచి అది తిరిగి రావడం వల్ల కొంచెం దానికి ఆహారం లేదు. ఇక మళ్ళీ దాన్ని కొట్టారు. తలపైన కూడా దాన్ని కొట్టే ఉంటారు. ఇక్కడ దెబ్బ ఉంది సార్, మరి ఎవరు కొట్టారన్నది తెలియదు కానీ కుక్కకి ఇలాంటిదే కదా దెబ్బ తగిలింది. ఇక్కడ దానికి దెబ్బ ఉందా? రైట్. సో 6 రోజులు అవుతుంది. అసలు ఏంటమ్మా, నాకు పోలీసుల పైన అయితే నమ్మకం ఉంది, వాళ్ళు వెతుకుతున్నారు, చెల్లెలు పడుతున్నారు, కానీ GPS ట్రాకర్ పెట్టి కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు, కానీ ఇప్పటికీ ఏ ఆచూకీ తెలియలేదు. అండ్ ఇంకొక విషయం అమ్మా, మీ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తిని ఒడిస్సా పంపించారు పోలీసుల బృందంతో కలిపి అనేది చెప్తున్నారు, నిజమేనాది? ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ మనకేం చెప్పలేదు సార్. ఇప్పుడు బయట కొన్ని రోజుల నుంచి కూడా మీ కుటుంబ సభ్యులు ఒక వ్యక్తితో ఒడిశాని గాలించడానికి పంపించారని చెప్తున్నారు. వెళ్ళుండొచ్చు, ఆ ప్రయత్నం కూడా చేశారు సార్, చేస్తున్నారు. అక్కడి నుంచి ఏమన్నా ఆచూకీ డే బై డే అప్డేట్ ఏమన్నా వస్తుందా? ఏమో సార్, మాకు ఇంకా ఏం తెలియలేదు. వచ్చే ఉంటుంది సార్, ఇంట్లో మగవాళ్ళకి తెలుస్తుంది, డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుస్తుంది. నేనేంటంటే ఇంకా వస్తుందా రాదా, పిల్ల ఎలా ఉంది అన్న ఆలోచనలో ఉంటున్నాను సార్. ఇంకేం జరుగుతుందో, ఎలా తిరుగుతున్నారో ఇంకన్నీ ఏం పట్టించుకోలేదు. పాప ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో, ఎలా ఉందో, అమ్మ అంటుందో నాన్న అంటుందో అన్న టెన్షన్ సార్. మీ ఇంటికి 3 వచ్చారు కదా మీ పాప మిస్ అయిందని చెప్పడానికి. ఆ 3 కూడా ఆ వ్యక్తి చెప్పడం వల్ల వచ్చారు. ఆ వ్యక్తి చెప్పినప్పుడు ఆ 3 పాప దగ్గరికి వెళ్ళి వెతకాలి, కానీ డైరెక్ట్ గా మీ ఇంటికి రావడం ఏంటి? మాది అదే డౌట్ సార్, మాది అదే డౌట్ సార్. డైరెక్ట్గా ఒకవేళ అడిగితే అన్నీ నువ్వు వెళ్ళి చూడవచ్చు కదా అని అంటే నేను ఎదుక్కుంటాను వచ్చి ఎక్కడ కనబడలేదు అన్నాడు. ఇతను అక్కడి నుంచి వెళ్ళడానికి మాక్సిమం 10 నిమిషాలు, మళ్ళీ అక్కడి నుంచి ఎవరైనా పాప కనిపించలేదంటే ఒక 5 నిమిషాల్లో ఉరుక్కుంటూ వస్తారు సార్. ఎంత ఉరుక్కుంటూ వచ్చినా ఎంత ఇదైనా సరే ఈ పింఛింగ్ దాటడమే కష్టం సార్ అమ్మే. అలాంటిది మరి వాళ్ళు ఎందుకు అలా చెప్పారో ఏమో, మొత్తానికి ఏమైందో తెలియదు కానీ సార్ నాతో వచ్చి చెప్పారు సార్ ఇలాగా. మరి ఎందుకు ఏంటి ఎలా జరిగింది అన్న దాని మీద ఒక క్లారిటీ ఇప్పటికి లేదు సార్ మాకైతే. రైట్ అమ్మ, కంచె దగ్గర ఫెన్సింగ్ దగ్గర పాపకు సంబంధించిన డ్రెస్, తర్వాత హెయిర్, ఇంకొకటి కుక్కకు సంబంధించిన హెయిర్, జుట్టు, డ్రెస్ తగలేదు సరే, హెయిర్ ఒకటి, కుక్క హెయిర్ ఒకటి కనిపించింది. అది కూడా వాళ్ళే చెప్పారండి సార్. వాళ్ళే ఎవరైతే నాకు వచ్చి చెప్పారో, ఇన్ఫర్మేషన్ చేశారో అది కూడా తీసి ఇలాగ ఇంకో ఇక్కడ ఉంది అని తీసి మా ఆయనకు చూపించారండి సార్. అది మా ఆయన డైరెక్ట్గా చేత్తో పడేసుకొని మా ఆయనకి ఇస్తే ఇంకెంతవరకు వస్తుందా డిపార్ట్మెంటు, ఈ గాలింపులు ఇవన్నీ అనుకోలేదు సార్. ఎక్కడైనా స్పృహ కోల్పోయి నిద్ర అయిపోయిందేమో ఎండ కదా అని అనుకోవడంతో ఇదంతా ఇంత లేట్ అయిపోయింది సార్. లేదంటే ఆ రోజు ఎప్పుడైతే కనిపించలేదో వెంటనే డిపార్ట్మెంట్కి చెప్పేస్తే సరిపోను సార్. ఇదివరకు ఎప్పుడు ఇలా జరగలేదు కదా, ఎక్కడైనా నిద్ర అయిపోయి ఉంటుంది. ఇంత అందులో 2 పేర్లు తెలియదు సార్. ఒక అన్ని పేరు అయితే తరుణ్ సార్, ఆ ఇంటి పేరు కూడా నాకు తెలియదు. దాదాపుగా ఒక 25 ఉండొచ్చు సార్, 25. వాళ్ళకే 20 ఉండొచ్చు సార్. 20 ఉండకపోయినా 15 నుంచి 20లో ఉండొచ్చు సార్. ఓకే. సో ఒకటి మీకున్న డౌట్స్ ఎందుకంటే మీ కుటుంబానికి సంబంధించి కూడా ఎటువంటి తగాదాలు పెద్దగా లేవు. గతంలో జనవరిలో జరిగిన ఆ కార్ ఇష్యూకి సంబంధించి కూడా మీరు ఆల్రెడీ క్లోజ్ చేసుకున్నారు. దానికి సంబంధించి క్రిమినల్ కేసెస్ కూడా పోలీస్ స్టేషన్ వరకు కూడా మీరు పోలేదు. ఇక మీకున్న అనుమానాలు 2. ఒకటి, ఎవరైతే ఫెన్సింగ్ దగ్గర మొదటిసారిగా చూశాడో ఆ వ్యక్తి పైన అనుమానం, అతను ఎందుకు వచ్చి చెప్పలేదు 200 మీటర్లే కదా అని. ఇక 3, ఆ వ్యక్తి చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి చూడకుండా డైరెక్ట్ గా మీ దగ్గరికి ఎందుకు వచ్చి చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఆ వెంట్రుకలు, ఆ కుక్కకు సంబంధించిన బొచ్చు, ఇదిగో ఇవే అని చెప్పేసి మీ హస్బెండ్కి ఎందుకు చెప్పారు. ఈ 2 డౌట్స్ మీకు ఉన్నాయి. దీంతో పాటు కిడ్నాప్ చేశారు అనేది ఏదన్నా మీకుందా డౌట్? ఉంది సార్. కిడ్నాప్ అంటే
తర్వాత ఒక పాయింట్, ఇక్కడి నుంచి పాప అక్కడికి వెళ్ళేదన్నది ఇంపాసిబుల్ సార్. మనం నడడానికే దాదాపుగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే అరగంట లేదంటే పావుగంట పడుతుంది సార్. మనం ఎంత స్పీడ్గా గడ్డి నా వరకు నేను అప్పుడు నడుస్తుంటే నాకే భయం వేస్తుంది సార్. ముడుకుల లోతుల్లో ఉంది గడ్డి. ఆ గడ్డిలోంచి మా అమ్మాయి వెళ్ళిపోయిందంటే ఇంపాసిబుల్ సార్, ఛాన్స్ లేదు అసలు. లేదంటే నేను ఎప్పటిలాగే జరుగుతుంది కదా అని అనుకొని దాదాపు అన్నీ గమనించి ఎవరైనా మా మీద కావాలని అంటే ఫ్రెండ్స్ అనుమానం ఏమీ లేదు కదా, ఎవరి మీద పెట్టుకుంటారో తెలియదు కదా అన్న ఇదిలో ఈ చుట్టుపక్కల ఎక్కడైనా దాక్కొని రాను పోను చూసి అమ్మాయిని తీసుకెళ్ళి ఉంటారో అన్న ఒకటి డౌట్ సార్. అమ్మ చివరిగా ఒక విషయం చెప్పండి. అంటే మీరు ఉంటున్న సిహెచ్ అగ్రహారం కానీ దోండవాక పంచాయతీ దాని దగ్గర ఇంకా విలేజెస్ ఏమైనా ఉంటే అవి, తర్వాత కొంచెం తుని కానీ ఇటువంటి ప్రాంతాల్లో ఎప్పుడైనా మీరు ఈ పిల్లల్ని ఎత్తుకుపోయే వ్యక్తులు వచ్చారనే విషయాలు మీకు తెలియడం కానీ ఆ వార్త వినడం కానీ అయ్యన్నా జరిగాయా? లేదు సార్, పిల్లల్ని లేదు సార్, పిల్లల్ని ఎత్తుకుపోయారు లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేస్తారు, జాగ్రత్తగా ఉండండి ఉన్నదానికి కూడా లేదు సార్. అంటే గత 6 నెలల క్రిందట అనుకుంటా నేను కాకినాడ దగ్గర కొన్ని ప్రాంతాల్లో జిల్లాకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో ఇట్లాంటిదే నేను చూశాను. దేహశుద్ధి చేశారు పట్టుకునే వాళ్ళని, ఓ మహిళని ఒక వ్యక్తిని. ఎట్లా? ఓకే అమ్మా, ఓకే కూల్. మీరు థ్యాంక్ యూ, మీరు విశ్రాంతి తీసుకోండి, మీరు చాలా అప్సెట్ లో ఉన్నారు, నేను ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూశారు కదా, ఆ తల్లి చెప్తున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ఫెన్సింగ్ దగ్గర మొదటగా ఆ పాపని కుక్కని చూశాడో ఆ వ్యక్తి పైన అనుమానం ఉంది. అలాగే ఆ వ్యక్తి ఊర్లోకి వెళ్ళి ఇంకొక ముగ్గురికి చెప్పాడు. ఆ ముగ్గురు ఎక్కడైతే పాపను చూశాను అని చెప్పిన దగ్గరికి వెళ్ళి చూడకుండా డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి, పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి, మీ పాప మిస్ అయిందంట కదా, అంటే అక్కడ చూశాడనే విషయం కూడా చెప్పలే, మిస్ అయిందంట కదా, మీ దగ్గర ఉందా, ఎక్కడ ఉంది అని ఆ రకంగా అడిగారు. అందులో 25 సంవత్సరాలు ఉన్న అనే ఒక పర్సన్, అతని పేరు తరుణ్, ఇద్దరు పర్సన్స్ పేరైతే ఆమె తెలీదు అని చెప్తుంది. ఇటు ఈ ముగ్గురు పైన, అటు మొదట చూసిన ఆ ఫెన్సింగ్ దగ్గర ఆ వ్యక్తి పైన, అలాగే కిడ్నాప్ ఏదైనా జరుగుంటదని ఈ 3 అనుమానాలు అయితే వారికి ఉన్నాయంటూ కూడా చెప్తా ఉంది. ఏదేమైనప్పటికీ దగ్గరగా 7 రోజులు అవుతుంది, ఎటువంటి పురోగతి లేదు, ఎటువంటి క్లూ లేదు. ఉన్న కుక్క ఏదైతే ఉందో దాని ద్వారా ఏదో ఒక కీలక సూచన దొరుకుతుందని అనుకున్నారు, అది కూడా విఫలమైపోయింది. ఆ కుక్క కూడా ఇప్పుడు మరణించింది. సో చూద్దాం మరి, పోలీసులు వీరని కూడా అదుపులోకి తీసుకుని మీరు మొబైల్ సంబంధించిన డేటాను కూడా చెక్ చేస్తే ఒకసారి బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అని మీ కమెంట్స్ ఏంటి? తల్లి మాట్లాడిన దాంట్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు అనే విషయాన్ని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో నాకు తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.